హలో గాయ్స్, ఈరోజు అయితే మా మ్యారేజ్ యానివర్సరీ అనమాట. సో నేను హెయిర్ వాష్ చేసుకొని శారీ కట్టుకొని రెడీగా ఉన్నా, కిందికి వెళ్ళి పూజ చేసుకుందామని చెప్పి. మామూలుగా అయితే ఎవ్రీ మ్యారేజ్ యానివర్సరీకి మేము టెంపుల్కి వెళ్తాం మార్నింగ్, బట్ ఈసారి వెళ్ళలేదు. సో రేపైన ఎల్లుండి వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ ఈ శారీ చూసారు కదా, ఇది శ్రీలీల కట్టుకున్న ట్రెండింగ్ శారీ. సో ఇది చేపించాను, చాలా రోజులు అయింది కానీ నాకు కట్టుకోవడానికి వీలు అవ్వలేదు. అండ్ వాళ్ళు కూడా బొట్టికి వాళ్ళు మరి నేను ఎక్స్పెక్ట్ చేసినంత మంచిగా వాళ్ళు కూడా ఏం కుట్టలేదు. బ్లౌజ్ చాలా డబ్బులు తీసుకున్నారు, కానీ యాజ్ ఇట్ ఈస్ అయితే దించలేదు. నేను ఇక్కడ చూపించినట్టు పర్ఫెక్ట్గా నాకు అలానే కావాలి అని చెప్పాను. సో నేను ఇంకొకటి రీక్రియేట్ చేయించుకున్న డ్రెస్, అది నెక్స్ట్ వేసుకుంటా, చూస్తారు, మస్తు ఉంటుంది అది. ఫస్ట్ అయితే వెళ్ళి మనం కింద పూజ చేసుకుని వద్దాం. చేసుకుంటా పూజ నేను. పృథ్వీ, నువ్వు డిస్టర్బ్ చేయొద్దు, అలాగా సిన్సియర్గా కూర్చోపోయిల్లు. ఇవాళ టెంపుల్కి వెళ్ళలేకపోయాము. సో ఫ్రైడే అయితే వరలక్ష్మి వ్రతం ఉంది కదా, అప్పుడు వెళ్దాం అనుకుంటున్నాం. ఏదో ఫాస్ట్ హెయిర్ అయితే డ్రై చేసేసుకున్నా, ఎందుకంటే మనకు అంత టైం లేదు స్లోగా హెయిర్ సెట్టింగ్ చేసుకునే అంత. బట్ నాకు డైసన్తోనైతే తొందరగానే అయిపోతుంది. అండ్ ఇప్పుడైతే కొంచెం లైటింగ్ బాగానే ఉంది రూమ్లో. ఇందాకైతే అస్సలు చాలా చీకటిగా ఉండే, అప్పుడు నేను లైట్ వేసుకోవడం మర్చిపోయా. నన్ను ఒక వీడియో ఇస్తావా? అట్లా ఇస్తామంది రా. సరే, రెడీ అవుతుండు రామ్ కూడా. బయటకు వెళ్తున్నాం ఇప్పుడు లంచ్కి. నిన్న రెడీ అయ్యేటప్పుడు కూడా క్రికెట్ చూస్తున్నాడు గైస్. నిన్న రెడీ అవుతురా, నువ్వు రెడీ అయితే నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటా, పిల్లల్ని తీసుకుంటా. ఇది మిర్రర్ కాదు, అక్కడ మిర్రర్లో చూస్తుందా రెడీ అవ్వు. సో బయటకు వెళ్ళడానికి రెడీ అవుతున్నాం ఇద్దరం. తొందర రెడీ అయితే పిల్లలు తీసుకోవాలి, నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. ఓకే, మంచిగా ఉంది, బట్ ఇంకొక వేరేది వేసుకుంటా డ్రెస్. సో ఇదే అనమాట నా యాక్చువల్ డ్రెస్. ఇప్పుడు దీన్ని కొంచెం స్టీమ్ ఐరన్ చేస్తా, తర్వాత వేసుకుంటా. ఈ డ్రెస్ అయితే ముందు స్టీమ్ ఐరన్ చేద్దాం. యాక్చువల్గా ప్యాకేజ్లో వచ్చింది కాబట్టి కొంచెం ఇట్లా అయిపోయింది. సో దీన్ని స్టీమ్ చేసిన తర్వాత మస్తు ఉంటుంది. సో ఫస్ట్ అయితే స్టీమ్ ఐరన్ చేసేద్దాం. సో ఇదే అనమాట స్టీమ్ ఐరన్. దీంతో ఒకసారి డ్రెస్ స్టీమ్ చేసేస్తే వేసేసుకోవచ్చు. ఇంకా నేను ఇలా ఆన్ చేసి హై పెట్టేస్తాను. సో నెక్స్ట్ స్టీమ్ ఆన్ చేస్తే స్టీమ్ ఐరన్. సో ఇప్పుడు దీని నుంచి స్టీమ్ వస్తుంది. సో లెట్స్ డూ ఇట్. సో ఇప్పుడు స్టీమ్ చేసేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే స్టాండ్కి పెట్టి వేస్తే బాగుంటుంది, బట్ మనకు అంత టైం లేదు కాబట్టి నేను డైరెక్ట్గా వేసేస్తున్నా. ఇలా హ్యాంగ్ చేసుకొని ఇలా కూడా ఏం పర్వాలేదు, తొందరగా అయిపోతుంది. నేను ఇలాంటి డిజైనర్ వేర్ డ్రెస్సెస్ ఆర్ నెట్టెడ్ క్లాత్ అండ్ ఇంకా డెలికేట్ ఉంటాయి కదా కొన్ని మెటీరియల్స్, అట్లాంటి వాటన్నిటికీ కూడా స్టీమ్ ఐరన్ యూజ్ చేస్తాను అనమాట. చాలా మంచిగా వస్తుంది అవుట్పుట్ మాత్రం. సో ఇప్పుడైతే రెస్టారెంట్కి వెళ్తున్నాము, తర్వాత షాపింగ్ ఆర్ బీచ్ ఆర్ ఎక్కడికి వెళ్తామంటే తెలీదు. మన బ్లాగ్ చూస్తే తెలిసిపోతుంది, ఎందుకంటే మాది ఇన్స్టెంట్గా మారిపోతూ ఉంటాయి డెసిషన్స్, ఒకటే ఇలాగా కంటిన్యూగా చేయమన్నమాట. బాగుందా డ్రెస్? తమ్మ ఉందా? నీకు నచ్చిందన్న డ్రెస్? వావ్, నీ డ్రెస్ కూడా వావ్. సో ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయాను. ఇదే అనమాట మా మ్యారేజ్ యానివర్సరీ డ్రెస్. నాకైతే చాలా అంటే చాలా నచ్చేసింది. అండ్ ఈ డ్రెస్ నేను చెప్పాను కదా, ఇక్కడ నయనతార వేసుకుంది చూడండి. సో ఆ డ్రెస్ని నేను రీక్రియేట్ చేయించాను అనమాట, పర్ఫెక్ట్గా వేశారు. సో చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇది 2-3 టైప్స్ వేసుకోవచ్చు. సో నాకైతే అసలు ఈ డ్రెస్ని ఎలా వేసుకోవాలి అని క్రాక్ చేయడానికి ఒక 15 minutes పట్టింది అనమాట. అంత టఫ్గా ఉంది డ్రెస్ని వేసుకోవడం అనేది. సో మీకు ఎలా అనిపించింది డ్రెస్ అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అసలు మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడే రెడీ అయిపోయాం కాబట్టి స్టార్ట్ అవుతున్నాము రెస్టారెంట్కి వెళ్ళి.
తర్వాత బీచ్కి వెళ్తామా షాపింగ్ వెళ్తామా తెలీదు. సో అవన్నీ వ్లాగ్ లో పెట్టేస్తాం. ఇదైతే ఇయర్ రింగ్స్ చేంజ్ చేసేసుకున్నా. ఇవి బాగా సెట్ అయినాయి అనమాట దీనిపైకి. సో నా మేకప్ అండ్ హెయిర్ అంతా ఎలా చేసుకున్నాను అనేది అంటే ఐ మీన్ గెట్ రెడీ విత్ మీ షార్ట్ వీడియోలో పెట్టాను. సో అక్కడ చూసేయండి. అండ్ ఇప్పుడైతే జస్ట్ ఇప్పుడే బయలుదేరుతున్నాము. అందరం రెడీ అయ్యాం. వీళ్ళైతే వెళ్ళి కార్లో కూడా కూర్చున్నారు. నెక్స్ట్ నేనే వెళ్తున్నాను. ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయినాం కార్లో. రెస్టారెంట్కి వెళ్తున్నాము. ఏమైంది? పాట ఒక్క నిమిషం కూడా ఆఫ్ చేయద్దా? కాపీరైట్ వస్తుందని ఆఫ్ చేసిన అన్న పాట. కాసేపు అయిన తర్వాత ఆన్ చేసుకుందాం మళ్ళీ. ఓకేనా? హాయ్ చెప్పు. ఇలా పాపా పాపా గట్టిగా చెప్పు. పిలు నాన్నాను. ఇప్పుడు చెప్పేం కావాలి? పాట కావాలంటే. సన్యూ కమ్ ఫ్రెండ్. రిత్విదా దాని డైపర్ బ్యాగ్ కూడా తీసుకెళ్తే బెటర్ అనుకుంటారా? పాటలు ఓకే. సన్యూ క్లోజ్ చేయి. కమ్. రిత్వి గారు పడుకుంది. సో మీరిద్దరం వెనకాల వెళ్తున్నాం. ఇప్పుడు రెస్టారెంట్ వచ్చేసింది అనమాట. ఇక్కడ బాగుంటుంది యాక్చువల్లీ ఈ లొకేషన్. ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ లాస్ట్లో ఉంది మనం వెళ్ళాల్సిన రెస్టారెంట్. చేయు కదా. ఇందులో కూర్చున్నామా? లాస్ట్ దానిలో ఇక్కడ కూర్చున్నామా? అక్కడ పృథ్వీ కూర్చోవడానికి హై చైర్, చిన్న పిల్లల్ని దానిలోనే కూర్చోబెడతాం అన్నట్టు. లోపలికి వెళ్ళి ఇంకా పృథ్వీ గాడు పృథ్లు తెచ్చుకున్నాం పద. పృథ్వీ నిద్ర లేచినా తల్లి? ఫుడ్ తిందామా? అంబుక్క బుఫేకి వెళ్ళాము. అలకాటు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒక్కొక్కటి ట్రై చేసి చూద్దామని. జనరల్గా నాన్ వెజ్ బాగుంటాయి, బట్ ఈరోజు వెజ్ కూడా చాలా బాగున్నాయి అనమాట. పునుగులు, సమోసా, మిర్చి, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఇది చికెన్ చీకులు, చికెన్ వేపుడు, ఇది చికెన్ చీకులు, అండ్ ఇది ఫిష్ ఫ్రై అండ్ నాన్స్. పృథ్వీ నీకు నచ్చిందా ఫుడ్? ఫుడ్ నచ్చిందా? పృథ్వీ ఫుడ్? బుఫే అంటే అన్ని వెరైటీలు కొంచెం కొంచెం పెట్టుకొని తిని ట్రై చేస్తాము. అండ్ ఈవెన్ సలాడ్స్ కూడా పెట్టుకుంటాం. ఈ మధ్య అయితే సలాడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నా. ఇందులో అయితే ఫిష్ ఫ్రై చాలా నచ్చింది నాకు. మీరు కూడా ఇలానే తింటారా, లేకపోతే ఏమైనా నచ్చిన ఐటమ్స్ ఉంటే అవే పెట్టుకొని తింటారా? మేమైతే బుఫే అంటే ఊరికే అలా లైట్ అన్నీ అయితే ట్రై చేస్తాము. కొంచెం స్మెల్ వస్తుంది, కొంచెం లైట్ పిలాపియానే పెడతారు జనరల్. నాన్స్ అయితే మంచిగా సాఫ్ట్గా ఉన్నాయి. ఇది మలై చికెన్, ఇదైతే బాగానే ఉంది. మలై చికెన్ రెస్టారెంట్కి 4th టైం అనుకుంటా రావడం. ఎన్నిసార్లు వచ్చినా క్వాలిటీ అయితే బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ హైదరాబాద్ స్టైల్ వెరైటీస్ కూడా ఎక్కువ ఉన్నాయన్నమాట మెన్యూలో. సో నాకు బాగా నచ్చింది. ఈ రెస్టారెంట్ పేరు కృతింగా. ఇది ఇక్కడ షికాగోలో ఉందన్నమాట. ఎవరైనా ఇండియన్ రెస్టారెంట్ ట్రై చేయాలనుకుంటే షికాగోలో ఉన్న వాళ్ళు ఇక్కడ రండి, బాగుంది. సన్యుకి అయితే రెస్టారెంట్స్కి వెళ్ళడం చాలా ఇష్టము. అన్ని రకాల వెరైటీలు ట్రై చేస్తుంటది. మా బుడ్డి దానికి మాత్రం చాలా బోర్ కొడుతున్నట్టుంది. అది ఇందులో ఏం తినదు కదా, ఊరికే మధ్య మధ్యలో ఒక్కొక్క బుక్క పెడుతున్నాం అంతే. అండ్ ఎక్కువ వాటర్ తాగుతుంది. తనకి ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ ట్రై చేయడానికే ట్రై చేస్తాము. రెస్టారెంట్లో కూడా ఓన్లీ స్పెసిఫిక్గా బేబీ ఫుడ్ పెట్టాలి అన్న రూల్స్ అయితే మాకు ఏం లేవు. ఇంట్లో కూడా మేము ఎలాంటి ఫుడ్ అయితే తింటామో దానికి కూడా అదే పెడతాము. స్పైసీగా కూడా తింటది,
కానీ రెస్టారెంట్ అనేసరికి కొంచెం ఆలోచిస్తున్నాం అంతే. ఊరికే టేస్ట్ చేద్దామని పెట్టుకున్నాము, తినలేకపోతున్నాం. ఏమైంది బాటిల్ ఇగో ఇంకొక బాటిల్ తీసుకోనా? ఒక్క బుక్క తిను, ఒక్క బుక్క ప్లీజ్. 1 bite. సార్ క్యాప్ క్లోజ్. అది కింద పడిందంట, బాటిల్ అట కావాలి. క్లోజ్ చేయి. ఏమైంది రిత్వి? టాటర్ తమ్మానా? అట్లా తాగుతావా? నువ్వు వాటర్ తాగడానికే కదా రెస్టారెంట్కి వచ్చింది ఇప్పుడు. అవు వద్దు రిత్వి. అయిపోయిందా రిత్వి? పాటలా వస్తున్నాయి టీవీలో. ఇంట్లో తీసుకున్నప్పుడు లైటింగ్ సరిగ్గా లేదని చెప్పి మళ్ళీ ఇక్కడైతే లైటింగ్ బాగుందని మళ్ళీ వీడియో తీసుకుంటున్నా. డ్రెస్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ మెటీరియల్ కూడా సూపర్ సాఫ్ట్గా ఉందన్నమాట. ఇంత వేడిలో కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇట్లాంటి డ్రెస్సెస్ ఎప్పుడైనా రీక్రియేట్ చేసినప్పుడు క్లాత్ చాలా చాలా ఇంపార్టెంట్. హాయ్ ఎక్కడ చెప్తున్నావు? నా ఫోన్లో చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ ఇక్కడ ఫోన్లో చూసుకుని చెప్పు. సన్యు కమ్ లెట్స్ గో. అక్క అద్దా పిలు. ఏం కాలేదు, నాకు వీడియో తీయడానికి వస్తలేదు. సో ఇప్పుడే లంచ్ అయిపోయింది. నెక్స్ట్ షాపింగ్ వెళ్తున్నాం. బీచ్కి వెళ్దాం అనుకున్నాం కానీ చాలా వేడిగా ఉంది, అందుకే షాపింగ్ వెళ్తున్నాం. యానివర్సరీ గిఫ్ట్ కింద ఏదైనా మంచి డ్రెస్ ఆర్ నీకు ఏది నచ్చితే అది తీసుకో అని చెప్పి ఒక చిన్న ఆఫర్ ఇచ్చిండు అనమాట రామ్. కానీ ఎతుకుతున్నాం ఏదైనా దొరుకుతుందా, నాకు ఏదైనా నచ్చిన డ్రెస్ అయినా కనీసం దొరుకుతుందా అని చూస్తున్నా. సో అసలు నేను ఏం కొనుక్కున్నాను ఇక్కడ షాపింగ్లో అనేది ఇంటికి వచ్చిన తర్వాత చూపిస్తా. నెక్స్ట్ నేను డ్రైవ్ చేస్తున్నా. యాక్చువల్గా మా కార్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మ్యాప్కి సైడ్కి ఉన్న స్క్రీన్ చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మిర్రర్కి డిస్ప్లే వస్తుంది అనమాట. ఇక్కడ కొంచెం జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ మిర్రర్ ఉంది కదా, మీకు కనిపిస్తుందా ఇక్కడ? సో స్ట్రైట్గా నాకైతే క్లియర్గా ఉంది, బట్ ఓకే ఇప్పుడు రికార్డ్ అవుతుంది. అక్కడ చూస్తే మ్యాప్ అంటే మనం నెక్స్ట్ ఎటు వెళ్ళాలి ఏంది అనేది మిర్రర్ పైన డిస్ప్లే వస్తుంది. ఈ పక్కన స్క్రీన్ చూసి సైడ్కి తల తిప్పుకొని చూడాల్సిన అవసరం లేదు. అదైతే నాకు చాలా నచ్చుతుంది అనమాట. మా కార్లో బెస్ట్ ఫీచర్ అనమాట అది. ఇంకా చాలా ఉన్నాయి, ఎప్పుడైనా చూపిస్తా అన్నీ. అక్కడ క్లియర్ కనపడుతుంది కదా, అది ఎంత స్పీడ్ లిమిట్ వెళ్ళాలి ఏంటి, ఇంకా ముందు వెహికల్ వెళ్ళిపోయింది అని కూడా నాకు అక్కడ చూపిస్తుంది. నేను ఇంకా వీడియో తీస్తున్నా కాబట్టి. సో ఇప్పుడే ఇంటికైతే వచ్చేసాం అనమాట. మా మ్యారేజ్ సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయినాయి. షాపింగ్ చేసేసి రెస్టారెంట్కి వెళ్ళి వచ్చేసాము. నేను వీడియో తీసుకుందామా పిక్స్? రెడీయా? సో ఇప్పుడైతే ఫోటో షూట్ చేసుకుందామని రెడీ అయినామన్నమాట ఇద్దరం. సో కొన్ని పిక్స్ దిగి దానిలో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకోవడానికి అండ్ వాట్సాప్లో పెట్టుకోవాలి కదా. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ కాబట్టి. సెలబ్రిటీ కపులా, నార్మల్ కపుల్ అయినా అందరు మ్యారేజ్ యానివర్సరీకి పిక్స్ తీసుకోరా గైస్ చెప్పండి. సో అందరు తీసుకుంటారు కాబట్టి మేము కూడా ఈరోజు పిక్స్ తీసుకుందామని డిసైడ్ అయినాం అనమాట. ఇలా కొన్ని పిక్స్ దిగామన్నమాట మా బ్యాక్ యార్డ్లో. సో ఇప్పుడే కొంచెం ఫొటోస్ దిగుతున్నాము. మ్యారేజ్ డే ఫోటో సెషన్ ఇంకా అవ్వలేదు. నేనేం తెచ్చుకున్నాను అంటే నాకు పర్ఫ్యూమ్స్ గిఫ్ట్ ఇచ్చాడు రాము. అండ్ నేనైతే ఆల్రెడీ ఫోన్ ఒకటి గిఫ్ట్ ఇచ్చాను కాబట్టి మళ్ళీ ఏం గిఫ్ట్ చేయలేదు. ఆ ఫోన్ గిఫ్ట్ ఇచ్చింది కూడా నేను షార్ట్ వీడియోస్లో పెట్టేసాను, నా యూట్యూబ్ మనీతో ఇస్తున్న సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పి. ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ పిల్లలకి తీసుకున్నాం బట్టలు. అంతే, ఈ రోజుతో డన్ అనమాట ఈ వీడియో. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.